ఎంత ధైర్యంగా ఒక సేవకుణ్ణి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఒకట, రెండా, మూడా, నాలుగా, 150 ప్రశ్నలు ఉన్నాయి క్రైస్తవుల దగ్గర. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆర్టీవీ వాడు ఫుటేజ్ రిలీజ్ చేస్తే వైన్ షాపుల దగ్గర మందు తాగినవి తిరిగినవన్నీ అవి మేము కాదు రిలీజ్ చేసింది, మాకు సంబంధం లేదని ఎస్పీ ఒక ప్రెస్ మీట్లో చెప్పి, ఇప్పుడు అదే ఎస్పీ ఆఫీస్లో అదే ఐజీ ఏం మాట్లాడుతున్నాడు, ఆ ఫుటేజ్లన్నీ కూడా రైటే. అక్కడ ప్రవీణ్ పగడాల గారు ఏమంటారు, 3 చోట్ల 3 వైన్ షాపుల్లో 3 బ్రాండ్లు కొనుక్కొని తాగాడట. 3 రకాల మందు ఎవడైనా ఒకరోజు తాగలుగుతాడా? ఒక మనిషి అన్నవాడు ఒకవేళ తాగుబోతాడైనా కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, ఒకటే బ్రాండ్ తాగుతాడు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు ఒక సేవకుడు అయ్యుండి ఆయన 3 రకాల బ్రాండ్లు తాగుతాడా? ఆయన చేస్తుంది ప్రయాణం చేసేవాడు మందు తాగుతాడా? సరే ఒకసారి తాగాడా? కాదు, 3 సార్లు 3 వైన్ షాపుల్లో. క్రైస్తవులు మౌనంగా చావుచచ్చిన వాళ్ళలాగా ఇలాగే కనుక ఉంటే క్రైస్తవుని కాలు కింద చెప్పులాగా చూస్తారు, చెప్పు కింద మట్టేలాగా చూస్తారు. ఇప్పుడు కనుక మీరు గొంతు లేపకపోతే, మీ కంఠం విప్పకపోతే మిమ్మల్ని నొక్కేస్తారు. మీ బ్రతుకులు అంతే అధోగతే. నేను ఒక్కని మాట్లాడితే సరిపోదు, క్రైస్తవులందరూ కూడా నోరు తెరవండి, సేవకులందరూ కూడా నోరు తెరవండి. నేను బయలుదేరతా, ఆమర నిరాహార దీక్షకు నేను కూర్చోవడానికి సిద్ధపడ్డాను. ఐఎమ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ టు సిట్ అండ్ ఫైట్ ఫర్ ద జస్టిస్.